నిజం చెప్పాలంటే సలార్ టీజర్ కోసం వెయిట్ చేసినంతగా ఈ ప్రాజెక్ట్ కే గ్లిమ్సీ కోసం వెయిట్ చేయలేదు. ఎందుకో నాకు తెలీదు, కానీ టు బీ ఫ్రాంక్ మోర్ దాన్ ఏ సలార్ ఈ ప్రాజెక్ట్ కే గ్లిమ్సీ మంచి కిక్ ఇచ్చింది. కేవలం 2 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న నాగశ్విన్ దగ్గర ఇంత పొటెన్షియల్ ఉందా అని స్టన్ అయిపోయాను. అండ్ ఆ థాట్ ప్రాసెస్కి, ఆ వరల్డ్ బిల్డింగ్కి, తన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ గ్లిమ్సీ చూస్తున్నంతసేపు సింగిల్ ఫ్లా కూడా ఎక్కడ కనిపించలేదు. చెప్పాలనుకున్న కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ చేయడమే కాదు, స్టోరీని కూడా ఇక్కడే కొంచెం రివీల్ చేశారనిపించింది. సో ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే గ్లిమ్సీని ఒక్కసారి డీకోడ్ చేద్దాం. అండ్ ప్రాజెక్ట్ కే టీం ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, ఇది ఒక మైతో సైఫై జానర్ అని. అంటే మన పురాణాల నుంచి తీసుకున్న పాయింట్కి ఫిక్షనల్ స్టోరీని యాడ్ చేసి సైఫై ఎలిమెంట్కి కనెక్ట్ చేశారు. అండ్ ఇలాంటి జానర్ ఒకటి ఉందని ఈ ప్రాజెక్ట్ కే ద్వారానే తెలిసింది. అండ్ గ్లిమ్సీ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఇది ఒక డార్క్ వర్సెస్ లైట్ రైవలరీ అని. అంటే చెడుకి మంచికి జరిగే పోరాటం ఇది. సో కమింగ్ టు ది పాయింట్, గ్లిమ్సీ ఫస్ట్ షాట్లో ఒక టెంపుల్లోకి ఎంటర్ అవుతున్న రైడర్స్ ఆర్మీ, విలన్ గ్యాంగ్ని మనం చూడొచ్చు. అండ్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్రేమ్లోనే అక్కడ ఉన్న ప్రజల్ని చంపడం, పిల్లల్ని పట్టుకుని వాళ్ళని ఒక స్లేవ్స్లా ట్రీట్ చేయడం, అండ్ వాళ్ళ మనుషుల్ని హింసించడం, ఇదంతా జరుగుతుంది. అండ్ ఇక్కడే తమిళ యాక్టర్ పశుపతి గారు కనబడతారు. అండ్ ఆయన కనిపించడం కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ తన ఒళ్ళో చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, గ్లిమ్సీ మిడ్లో వచ్చే ఇతనే. అండ్ ఇక్కడే రైడర్స్ ఆర్మీ యొక్క విక్టరీ సిగ్నేచర్ని చూపించి ఈ ప్లేస్ అంతా డార్క్నెస్ చేతిలో లాక్ అయిపోయిందని సింబాలిక్గా చెప్పడానికి ఈ కోట్ని యూజ్ చేశారు. అండ్ ఈ నెక్స్ట్ వచ్చే షాట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అదేంటో కూడా చెప్తాను. దానికన్నా ముందు ఈ రైట్ సైడ్ సెకండ్ ఉన్న మనిషిని గుర్తుంచుకోండి, అతనితో కొంచెం పని ఉంది. యాక్చువల్గా 1 మంత్ నుంచి ట్రెండ్ అవుతున్న వాట్ ఈస్ ప్రాజెక్ట్కి అనే హ్యాష్ట్యాగ్కి క్లియర్గా కలికి అని చెప్పేశారు, దట్ ఈస్ ఫైన్. కానీ గ్లిమ్సీలో ఈ షాట్ చూపించి క్లైమాక్స్లో మనం చూపించిన అదే మనిషి రైడర్స్ నాయకుడితో ఒక మాట అంటాడు, వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని. నిజానికి రైడర్స్ అక్కడ ఉన్న మనుషుల మీద చేసే ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ కే అని పెట్టుకున్నారు అనుకుంటున్నా. అండ్ కే అంటే కలికి అయి ఉండొచ్చు, కానీ ఈ ప్రాజెక్ట్ కే మిషన్ని కంప్లీట్ చేయడానికి ఒక మోటివ్తో వచ్చిన రైడర్స్ ఆర్మీ అక్కడున్న జనాలను పట్టుకుని వాళ్ళ మిషన్ సక్సీడ్ చేస్తున్నారని నాకు అనిపించింది. అండ్ వాళ్ళ అన్యాయాన్ని ఆపడానికి మన ప్రభాస్ కలికి అవతారంలో వచ్చుండొచ్చు. సో ప్రాజెక్ట్ కే అంటే కలికినే కాదు, రైడర్స్ చేసే మిషన్ పేరు కూడా ప్రాజెక్ట్ కే అని అనుకుంటున్నా. అండ్ నేను చెప్పిన థియరీ రైట్ అయి ఉండొచ్చు, తప్పు అయి ఉండొచ్చు, ఆన్సర్ మాత్రం మూవీ వచ్చాకనే తెలుస్తుంది. సో నెక్స్ట్ ఫ్రేమ్లో దీపిక గారిని చూపిస్తారు. మేబీ మనం ముందు చూసిన చిన్నారులే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ ఇది ఎలా చెప్తున్నామంటే ఈ టోటల్ గ్లిమ్సీలో దీపిక గారి ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది తన వాళ్ళ కోసం బాధపడుతూ హెల్ప్లెస్గా ఎప్పటి నుంచో ఉండిపోయిందని. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక రోబో శివాలయంలోకి ఎంటర్ అయ్యి శివలింగం దగ్గరికి వెళ్తుంటుంది. అండ్ ఇక్కడే అప్పటికే ధ్వంసమైన టెంపుల్ని చూడొచ్చు. కట్ చేస్తే శివుడి బొమ్మ దగ్గర ఉన్న దీపం ఆరిపోయి అశ్వత్థామ రివీల్ అవుతారు. ఇది ఎవరో కాదు, అమితాబ్ గారే. అయితే ఇది ఎలా తెలుసు అని అడిగితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. అమితాబ్ గారు ప్రాజెక్ట్ కే షూట్లో ఉన్నప్పుడు సేమ్ ఇదే గెటప్తో ఉన్న పిక్ ఒకటి వైరల్ అయింది. ఆ ఇమేజ్లో అమితాబ్ గారి నుదురు మీద ఒక బంప్ ఉంటుంది. అది మరి ఏంటో కాదు, ఒక జెమ్, లైక్ ఇన్ఫినిటీ స్టోన్ లాగా. అండ్ హిందూ పురాణాల్లో నుదుటి మీద జెమ్ ఉన్న వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ అశ్వత్థామ. అయితే అశ్వత్థామ గురించి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మహాభారతంలో కృష్ణుడు అశ్వత్థామని నీకు చావు అనేది ఎప్పటికీ రాదు అని, నువ్వు ఈ కురుక్షేత్రంలో ఉన్న గాయాలతోనే జీవితాంతం సీము కారుతూ రక్తం పోతున్నా సరే బతికే ఉంటావని చెప్పిస్తాడు. సో దీన్ని బేస్ చేసుకుని అమితాబ్ గారి కాస్ట్యూమ్ చూసుకుంటే ఒంటి నిండా ఉన్న గాయాలను చూపించకుండా మొత్తం కట్లు కట్టుకుని ఉన్నారు. సో దీన్ని బట్టి అమితాబ్ గారే అశ్వత్థామ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఫ్రేమ్లో శివుడు బొమ్మ మినీ లాకెట్ సైజ్ ఉంటుంది. అండ్ ఇది శివుడు నంది మీద కూర్చున్నట్టు అనిపించింది. అట్ ద సేమ్ టైం అది గుర్రంలా కూడా అనిపించింది. మేబీ గుర్రం మీద వచ్చేది కల్కి అయితే కల్కి చేతిలో కత్తి ఉండాలి, కానీ త్రిశూలం ఎందుకుంది? సో ఇది ఏంటో కన్ఫర్మ్గా నాకు అర్థం కాలేదు, మీరే చెప్పాలి. దెన్ మన ప్రభాస్ ఎంట్రన్స్ ఇక్కడ బాడీ మొత్తం సైఫై సూట్ వేసుకొని లుక్స్ మాత్రం ఋషిలా అనిపించింది. భలే డిఫరెంట్గా ఉంది కదా ఆ మేకోవర్. అండ్ ఆ కాళ్ళకున్న అటాచ్మెంట్ చూస్తే ఇది గాల్లో కూడా ఎగిరే సూట్లా కనిపించింది. సేమ్ ఇదే అటాచ్మెంట్ కొంచెం సిమిలర్గా ఈ స్టాచ్యూలో చూస్తాం. మేబీ ఆ స్టాచ్యూ ప్రభాస్దేనా అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో మన ప్రభాస్ అన్న రివీల్ అవుతారు. అండ్ పక్కన మీరు గమనిస్తే ఒక 2 టైర్స్ కనబడుతుంటాయి. అది ఉత్తి టైర్సే కాదు, ఈ సింపుల్ థింగ్ వెనకాల చాలా కష్టం ఉంది. అది ప్రాజెక్ట్కి ఎపిసోడ్ 1లో మీరు చూడొచ్చు. మరి ఇంత కష్టపడి టైర్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటో మూవీ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 రైడర్స్ మెల్లిగా ఫార్వర్డ్గా నడుస్తుంటారు. అది దేనికోసమో కాదు, ప్రాజెక్ట్కే ఎప్పుడో రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్ వైపు, ఒక జైంట్ హ్యాండ్ వైపు నడుస్తారు. అండ్ ఈ గ్లిమ్సీలో పైనుంచి పడిన హ్యాండ్ కూడా ఇదే. మేబీ ఇక్కడి నుంచే ప్రభాస్ అన్న వస్తాడా, లేదా అదే మన ప్రభాస్ అన్న హ్యాండా? మేబీ నాట్. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్లో అమితాబ్ గారు రివీల్ అవుతారు, అదే ఇమ్మోర్టల్ అశ్వత్థామ. అండ్ ఈ ఫ్రేమ్లో ప్రభాస్ గారు అవుట్ఫిట్ చూడండి, అండ్ ఎక్కడ చూడండి, 2 డిఫరెంట్ వేరియేషన్స్ కదా. మేబీ ఇది ఫైట్కి ముందు ఆ తర్వాత అనుకుంటా. అండ్ ఈ ఫ్రేమ్లో రైడర్స్ వాళ్ళ డిఫరెంట్ వెహికల్స్తో ఎంటర్ అవడం మనం చూడొచ్చు. అండ్ ఆ సీన్ దీనికి ఇంటర్లింక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో చూస్తే దీపిక గారు ఎంటర్ అవడం, అశ్వత్థామ ఎంటర్ అవడం, ఇలాంటి కొన్ని షార్ట్స్ ఉంటాయి. కట్ చేస్తే గ్లిమ్సీ స్టార్టింగ్లో జనాలు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్మర్స్తో యుద్ధానికి సిద్ధం కావడం మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ షాట్ మన ప్రభాస్ హోలోగ్రామ్లో ఏదో చూస్తున్నారు. ఆ ఇమేజ్ని ఎలా ఫ్లిప్ చేస్తే యాక్టివేటెడ్ అని ఉంటుంది. అండ్ ఇది ఫుల్ ఫామ్ కాకపోయినా ఇంచుమించు అదే సెంటెన్స్ వస్తుంది.
తర్వాత ఫ్రేమ్లో ఈ పెద్దయిన ఒక డిఫరెంట్ అవుట్ఫిట్ వేర్ చేసి వాళ్ళ జనాలతో రైడర్స్ పైన యుద్ధం మొదలు పెడతారు. అండ్ సేమ్ కాస్ట్యూమ్ని గ్లిమ్సీ స్టార్టింగ్ పోర్షన్స్లో మనం చూడొచ్చు. అసలు వీరందరికీ ఈ ఆర్మర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మేబీ ప్రభాస్ వీరందరికీ క్రియేట్ చేసి ఇచ్చారా? అండ్ ఫైనల్గా వన్ మోస్ట్ ఇంపార్టెంట్ షాట్ ఒకటి ఉంది. ప్రభాస్ మీద ఎవరో కర్ర లాంటిది విసురుతున్నారు. అది మరి ఎవరితో కాదు, మన అమితాబ్ గారిదే. ఇంకా నమ్మకం రావడం లేదా? అయితే ఈ లాస్ట్ షాట్ చూడండి. అశ్వత్థామ వర్సెస్ కల్కి పంచ్ అది. మేబీ వీరిద్దరికి ఫేస్ ఆఫ్ సీన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ టైటిల్ మీద కూడా ఒక లుక్ వేద్దాం. ఒక్కో లెటర్ రివీల్ అవుతున్నప్పుడు చాలా లాంగ్వేజ్లో చూపెడుతుంటారు. ఇది పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కదా, అప్రాక్సిమేట్లీ ఒక 15 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారేమో. అండ్ 15 అని ఎలా చెప్తున్నాను మీకు డౌట్ వచ్చిందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రశాంత్ వర్మ తీస్తున్న హనుమాన్ మూవీని 11 లాంగ్వేజెస్లో రిలీజ్ అయితే ప్రాజెక్ట్కే అట్లీస్ట్ 15 లాంగ్వేజెస్లో అయినా రిలీజ్ అవ్వదా? ఏమంటారు? అండ్ ఫైనల్గా కల్కి గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, ప్రపంచంలో జరుగుతున్న అధర్మాలను అణచివేయడానికి లార్డ్ విష్ణు తన 10వ అవతారం కల్కి అవతారం ఎత్తి కలియుగాన్ని అంతం చేసి సత్యయుగాన్ని స్థాపిస్తారని హిందూ పురాణాల్లో ఉంది. కనుక అదే పాయింట్ని తీసుకొని ఫ్యూచర్ టైమ్ లైన్ 2898 AD అనే టైటిల్తో ఈ ప్రాజెక్ట్కి మూవీని తీస్తున్నారు నాగ్ అశ్విన్. అండ్ ఇలాంటి బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ని తీస్తున్నందుకు ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ 3 years బ్యాక్ నాగ్ అశ్విన్ దీని గురించి మాట్లాడుతూ, ప్రభాస్ తప్ప ఇలాంటి కథను మోయగలిగే సత్తా ఎవరికి లేదన్నారు. ఆ విషయం గ్లిమ్సీ చూస్తేనే మనకు అర్థమవుతుంది, బికాజ్ ఆ కటౌట్ అలాంటిది. అండ్ ఇంకో విషయం, ఈ గ్లిమ్సీ మొత్తంలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ యాంటోగనిస్ట్ కమల్ హాసన్ గారు కనిపించలేదు. ఇదే విషయం కామికాన్ ఈవెంట్లో నాగ్ అశ్విన్ అడిగితే, మీరు చూస్తున్న గ్లిమ్సీ నిండా కమల్ హాసన్ గారే ఉన్నారు, కానీ మీకు అది తెలియదు అన్నారు. అండ్ దట్స్ ఇట్ గైస్. ప్రాజెక్ట్ గ్లిమ్సీని కంప్లీట్ డీకోడ్ చేసి చెప్పిన నా అనాలిసిస్. నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్రాజెక్ట్కి అమెరికాకి ఎందుకు వెళ్ళింది, ఆ శాండియోగో ఈవెంట్లో ఏంటి అంత స్పెషల్ అనే క్వశ్చన్స్ మీద కంప్లీట్ వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.